హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఇవాళ మన ఇంట్లోనే సీడ్స్ ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఇదిగో అండి, ఇవి పాలకూర సీడ్స్ అండి. ఇంకా విత్తనాలు బరువుకు మొత్తం కింద పడిపోయిందండి. ఇవన్నీ పాలకూర సీడ్స్ ఏనండి. ఒక్కటే పాలకూర చెట్టు మొలిస్తే 2 సార్లు కూర వండుకున్నాం, 3 సార్లు అలాగే వదిలేశాను. ఇక ఇలా వస్తాయండి విత్తనాలు. ఇది కింద పడిపోయింది మొత్తము, వీడియో తీయడానికి రావడం లేదు. ఇక చూడండి విత్తనాలు, ఇవన్నీ విత్తనాలండి. ఇక ఇవి ఎండిపోయినాయండి. ఇంకా ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. మనం వీటిని కట్ చేసి ఎండలో వేసి ఎండబెట్టుకొని ఇవన్నీ తీసి సేవ్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం వరకు అవుతాయండి. మొత్తం ఇలా పడిపోయింది, కిందికి ఇట్లా పడిపోయిందండి. ఇదిగోనండి ఇలా ఉంటాయి విత్తనాలు. ఇవన్నీ విత్తనాలేనండి. వీటిని జాగ్రత్తగా తీసుకొని మనం వేసుకుంటే వస్తాయి. ఇది గంగవాయిలి కూర అండి. వీటి విత్తనాలు మొగ్గలు ఇలా ఉంటాయి. ఇవన్నీ మొగ్గలు, కాయలు అన్నట్టు లోపల విత్తనాలు ఉంటాయి. మనం ఒక చెట్టు ఎక్కడైనా మన గార్డెన్లో మొలిసింది అనుకోండి, అలాగే వదిలిపెట్టేసేయాలి. ఇక ఇందులో ఇక ఇలా వస్తాయండి విత్తనాలు. చూసారా, ఇలా వస్తాయి. వీటిని కూడా మనం అట్లే వదిలేసి ఎండబెట్టుకొని ఇత్తులన్నీ దులుపుకుంటే విత్తనాలు వస్తాయండి.